చూసారా ఆ రసం అయితే బయటకు వచ్చింది అనమాట పూర్తిగా జిగట జిగటగా వచ్చింది అనమాట. ఇదే రాసుకోవచ్చు మనం సాంపుల్ ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కదా ఇది తలకి రాసుకోవచ్చు. సో వాటర్తో అప్లై చేసుకుంటే ఇంకా మంచిది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజు అయితే మీ ముందుకు ఒకసారి ఇంట్రెస్టింగ్ వీడియో తీసుకొచ్చాము. సో ఈ వీడియో అయితే చాలా మంచిగా ఉంటుంది, మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటా. సో ఈ వీడియో అయితే మనకు పార్ట్ 1 వీడియో కింద చేయడం జరిగింది. ఇదైతే పార్ట్ 2లో మనం అయితే షూట్ చేయడం జరుగుతుంది. సో పార్ట్ 1 వీడియోకి అయితే మంచిగా రెస్పాన్స్ అయితే ఇచ్చారు. ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడం జరిగింది. అందరికీ అయితే ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను. సో ఈ విధంగానే ప్రతి వీడియోకి అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా వాటి గురించి అయితే ఉపయోగాలు చెప్తాను, వాటి యొక్క ఉపయోగాలు నష్టాలు మొత్తం అయితే చెప్తాను. సో ఫ్రెండ్స్, మా ప్రాంతంలో అయితే ఈ చెట్టు ఎక్కువ అయితే దొరకవు అనమాట, చాలా తక్కువ ఉంటాయి. సో పార్ట్ 1 వీడియోలో అయితే ఈ చెట్టు గురించి, కాయ గురించి అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ అయితే ఈ కాయ గురించి, సో ఈ చెట్టు గురించి అయితే ఇండెప్త్గా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం అనమాట. సో ఈ చెట్టుని అయితే మా వాళ్ళు వాపోలు అంటారు. పార్ట్ 1 వీడియోలో అయితే ఈ కాయ గురించి మంచిగా కామెంట్ చేశారనమాట. ప్రతి ఒక్కరైతే కామెంట్ చేశారు. వాళ్ళకైతే మరలా అయితే నేను ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను. సో ఈ విధంగానే ప్రతి వీడియోకి అయితే కామెంట్ చేయండి. నేనైతే మీ ముందుకు ఇలాంటి మంచి మంచి వీడియోలు తీసుకురావడానికి అయితే నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. మనము ఈ కాయ గురించి అయితే ఇండెప్త్గా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. ఎందుకంటే ఈ కాయల గురించి నష్టాల లాభాలు అనేది మొత్తం అయితే ఈ పార్ట్ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ పార్ట్ ఎందుకు చేస్తానంటే, మా తాతలు ముత్తాతలు ఉన్నారు కదా, మా నాన్నమ్మ వాళ్ళ నుంచి అయితే కొన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. వాళ్ళ నుంచి కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుని ఈ పార్ట్ వీడియో అయితే నేను చేయడం జరుగుతుంది అనమాట. అందుకోసమే మనం అయితే ఈ పార్ట్ వీడియోకి షూట్ చేయడం జరుగుతుంది. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా మంచిగా ఉంటుంది. ఇది కూడా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోగా ఉంటుంది అనమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని అయితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ కాయ గురించి మనం ఇండెప్త్గా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. ఇప్పుడు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఓకే లేట్ చేయకుండా మనం వీడియో దగ్గర అయితే వెళ్ళిపోదాం పదండి. సో ఫ్రెండ్స్, ఇదే చెట్టు అనమాట. దగ్గర అయితే వచ్చేసాము. చూసారా ఆకులు ఎలా ఉన్నాయి? వర్షం అయితే పడుతుంది మా ప్రాంతంలో. ఆకులు చూసారా? ఆకు అయితే ఇలా ఉంది చూసారా? ఆల్రెడీ పార్ట్ 1 వీడియోలో అయితే చూపించడం జరిగింది. బావా, ఈ ఆకున ఇంకొక ఆకు ఏదో ఉంటది కదరా, అది సేమ్ ఇలానే ఉంటుంది. సో ఇలానే ఉంటది. అది కూడా అది ఆయుర్వేదిక్ గా పూజల్లో కూడా అది ఉపయోగిస్తారు. సో ఇది కూడా పూజల్లో ఉపయోగిస్తారు అనమాట మా వాళ్ళు అయితే. సో ఇదనమాట కాయలు అయితే చూసారా, చాలా మంచిగా ఉన్నాయి, చాలా చక్కగా అయితే ఉన్నాయి. పైన అయితే ఇంకా చాలా మంచిగా ఉన్నాయండి కాయలు అయితే. చూసారా, భలే కనిపిస్తుంది కాయలంతా. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక 4-5 కాయలు అయితే మనం తీసుకొని వీటి యొక్క ఉపయోగాలు, వీటి యొక్క నష్టాలు అయితే నేను మొత్తం అయితే వీడియోలో అయితే కవర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా? వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో అదిగో. సో ఫ్రెండ్స్, ఆ కాయను అయితే కోసుకుంటున్నాం ఇప్పుడు. మొత్తానికి కోసేడు. ఇదిగో చాలా బాగుంది కాయ అయితే. ఇలాంటి కాయలు ఒక 2, 4, 5 ఆడుకోరు బా నువ్వే. సో ఇంకా 4-5 కాయలు అయితే తీసుకుందాము. అది కూడా తీసుకుంటావా? సో ఇదనమాట. సో మొత్తానికి ఒక 4-5 కాయలు అయితే తీసుకొని వీటి యొక్క ఉపయోగాలు చెప్తానండి. ఒక 2-3 తీసుకో. ఇంకా సో పైన కాయను అయితే తీసుకుందాం ఇప్పుడు. సో భలే కోసేవరా మొత్తానికి. క్రికెట్ కూడా ఆడుకోరు బాగా, ఏముంది. చూసారు కదండి, కాయలంతా కిందనైతే పడిపోయి ఉన్నాయి. ఈ 2 రోజులు అయితే బాగా వర్షం కూడా పడుతుంది అనమాట. ఇదిగో ఇలా ఉంది. సో ఫ్రెండ్స్, కాయలు అయితే చూసారా, చాలా మంచిగా ఉన్నాయి. ఇంకొక కాయలు అయితే తీసుకుందాము. సో ఆ కాయను కూడా తీసుకుందాము. పడిపోయింది అనమాట. ఈ కాయను అయితే కోసుకుందాము. సరిపోద్దాంరా. సో ఫ్రెండ్స్, మాకు కావాల్సినంత కాయ అయితే కోసుకున్నాము. ఇప్పుడైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, చెట్టు అయితే ఏ విధంగా ఉంటుంది ఒకసారి మీ ప్రాంతంలో ఉంటే కూడా కామెంట్ చేయండి. చెట్టు అయితే ఇలా ఉంది చూసారా. చూసారా కాయలు ఏ విధంగా ఉన్నాయో. సో ఇది ఎంత చూసారా కాయలే. సో వర్షం అయితే గట్టిగా పడుతుంది అనమాట. ఇప్పుడు కాస్త పర్లేదు, మార్నింగ్ అంతా దంచేసింది కదరా. సో మనం అయితే ఇప్పుడు వెళ్ళిపోదాము. ఒకసారి కాయలను అయితే చూపిస్తాను చూడండి ఎలా ఉంది. చెట్టు అంతా కాయలే.
ఆకులు తక్కువ ఉన్నాయి, కాయలు మాత్రం ఎక్కువ ఉన్నాయి. చూసారా చాలా మంచిగా అయితే కనిపిస్తున్నాయి. ఇదిగో కాయలు కాయలే కాయలు చౌకగా అయితే ఇక్కడ దొరుకుతున్నాయి మాకు. చాలా బాగుంది అనమాట. కాయలంతా చూడడానికి అయితే మంచిగా కనిపిస్తున్నాయి. ఎన్ని కోసుకున్నాం రా బా? అయితే ఒక 5-6 కాయలు అయితే కోసుకున్నాము. చూసారా ఏ విధంగా పట్టిసి తీసుకొస్తున్నారో. బరువు ఉంటుంది మరి కాయలు, మరి అంత పెద్ద పెద్దవి ఇవి. ఫ్రెండ్స్ మనం తెచ్చుకున్న కాయలను అయితే చూపిస్తాను ఇప్పుడు. చూసారా ఇదిగో ఇదే మనం తెచ్చుకున్న కాయలు అయితే ఒక 10-15 కాయలు అయితే మనం తెచ్చుకున్నాము. సో ఈ కాయను అయితే ఇప్పుడు మనం కోసుకుందాము. సో వీటి ఉపయోగాలు మొత్తం అయితే నేను చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి అయితే మీరు ప్రయత్నించండి. సో ఫ్రెండ్స్ మా బావ అయితే ఆకునైతే రుద్దుతున్నాడు రాయిలో, ఎందుకంటే అది రాసుకోవడానికి. అది ఎక్కడ రాసుకోవడానికి బా? ఎక్కడ రాసుకోవడానికి? సో అది కూడా తల మీద రాసుకోవడానికి అయితే రుద్దుతున్నాడు. చూసారా రుద్దకుండా మనము ఇది ఉంటుంది కదా బా, రుబ్బురాయిలో రుబ్బుకుంటే బాగుంటుంది అనమాట. ఇలా జారుగుందా? జారుగుందా? ఈ లోన కాయలో ఉంటది కదా, ఆ విధంగానే ఉందా? అలానే ఉందా? జారుగుందా? సో ఫ్రెండ్స్ ఆకు కూడా రుద్దినప్పుడు అలాగే ఉంది. సో ఇదిగో మనం తెచ్చుకున్న కాయలు. ఈ ఆకుతోటి అయితే కాయలు అయితే మంచి అందంగా కనిపిస్తున్నాయి. చూడండి చాలా అద్భుతంగా ఉంది అనమాట. ఎందుకంటే ఈ కాయకి ఈ ఆకుకి అయితే కరెక్ట్ సూటబుల్ అయింది. ఎందుకంటే పెద్దవి ఉన్నాయి కదా, కాయ కూడా పెద్దది, ఈ ఆకులు కూడా పెద్దవి ఉన్నాయి, మంచిగా అయితే ఉన్నాయి అనమాట. ఇదిగో బావ అయితే అక్కడ కోస్తున్నాడు. సో ఇప్పుడు కోసుకుందాం ఈ కాయలను అయితే. సో బావ అయితే కోస్తున్నాడు. మనమైతే ఈ కొడవలు అయితే తెచ్చుకున్నాము, కొడవలతోటి అయితే కోస్తున్నాము. సో ఇప్పుడైతే మనం కాయను అయితే పూర్తిగా అయితే కోసిస్తున్నాం ఫ్రెండ్స్. సో చూసారు కదా కొడవలతో అయితే కోస్తున్నాము. చూసారా ఆ రసం అయితే బయటకు వచ్చింది అనమాట పూర్తిగా. చూసారా ఎలా ఉంది? ఇది ఎలా ఉందంటే ఇప్పుడు గుండెకాయ ఉంటది కదా బా, అలానే కనిపిస్తుంది ఆకారంలో ఉంటది కదా. అదే అలానే ఉంది చూడు, సేమ్ అలానే ఉంది. తీద్దాం ఒకటి. సో ఆకారం అయితే అలానే ఉంది. సో ఒక పూని అయితే తీద్దాం బయటికి ఆ రసం తీయడానికి. చూసారా ఎంత గట్టిగా ఉందో, చాలా గట్టిగా ఉందన్నమాట ఈ కాయ అయితే. కష్టపడిపోతున్నావు ఎట్రా నువ్వు. సో ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు బయటికి తీద్దాం వాటికి. సో ఇది చూసారా లోన అయితే ఇది ఇలా ఉంది. చూసారా భలే ఆకారంగా ఉంది, సేపు వచ్చింది. ఇది మనుషులకి ఇక్కడ ఉంటది కదరా, ఇది అది కాదురా బాబు, మెదడ్ లాగా ఉంది ఇది. లైట్ గా చూస్తే మెదడ్ లా ఉంది కదా. ఫ్రెండ్స్ వర్షం అయితే చిన్నది పడుతున్నాయి, చూసారు కదా, కెమెరాలు కూడా కనిపిస్తుంది. సో మనవాడైతే ఇదిగో ఇక్కడ తీస్తున్నాడు కాయ. చూసారా జిగ్టగా అదిగో అలాంటివి తలకి రాసుకోవచ్చు అనమాట. ఇది వాటికి మనం తలలో అయితే రాసుకుంటాము. రాసేస్తాను. వద్దు ఇప్పుడు వద్దు, బాగుంది వేసుకోవడానికి అవ్వదు, ఏం పర్లేదు, దాన్ని చేస్తావు కదా. వాటర్ రాసి రాస్తే బాగుంటుంది. సో ఇదిగో మనడైతే ఇంకా జుట్లో రాసేస్తున్నాడు. వాటర్ కలిపి వేయాలరా బా, వాటర్ కలిపి వేస్తేనే మనకు బాగుంటది. మనకైతే ఇది మెదడు బయటకు వచ్చింది. ఇదిగో ఇలా కొడితే ఇదిగో వాటర్ తోటి రాస్తే బాగుంటుంది బా. వాటర్ ఇలా నొక్కితే వస్తుంది. మనకైతే ఇదిగో చల్లగా ఉందా? చల్లగా ఉంటది మరి. మనకి కొట్టేశారు ఇదిగో. బామ్మ దేవత కొట్టేశారు. గింజలు కూడా వేసిస్తున్నారు. గింజలు కదా రాసుకో. సో చూసారు కదా ఈ విధంగా అయితే రాసుకోవచ్చు అనమాట. సో వాటర్తో రాసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్, ఉత్తినే రాసుకుంటే బాగోదు. కాయనైతే పిండుదాం. చూసారా పిండినప్పుడు ఎలాంటివి వస్తున్నాయో, ఇదే రాసుకోవాలన్నమాట. చూసారా జిగిటగా ఉన్నాయి. ఇది కలబంద ఉంది కదా, కలబంద అలానే ఉంది ఇది కూడా.
ఇంకొద్దు సార్. అలా చెయ్యికి రాసుకొని చూడరా బా, మామూలు పామి చూడాలా, జిగట జిగటగా వచ్చింది అనమాట. ఇదే రాసుకోవచ్చు మనం, సాంపుల్ ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది. సో ఇది ఇలా రాసుకొని జిగట జిగట ఉన్నాయి కదా, ఇది తలకి రాసుకోవచ్చు. సో వాటర్తో అప్లై చేసుకుంటే ఇంకా మంచిది, వాటర్ వేసుకుంటే మంచిగా పడుతుంది అనమాట తలలో. ఉత్తుత్తిన అలా రాసుకుంటే సరిగా పట్టదు, మనం వాటర్తో అప్లై చేసుకుంటే ఇంకా బాగా పడుతుంది అనమాట. చూసారా ఎలా లేస్తుంది, ఎయిర్ జెల్ రాసుకొని అలా లేపుతామో అలా ఉంది అనమాట. ఇట్లా వైర్లు తేలుతున్నాయి తల నుంచి, అయితే బాగా పట్టవలసింది. కొంచెం వాటర్ వేసుకొని రాసుకుంటే మంచిగా పైన ఎక్కింది బా. ఎయిర్ జల్లా చూడు, జల్లులా పైకి ఎక్కిపోయింది. జల్లు రాసినట్టుంది చూడు, చాలా బాగుంది. బాగుంటుంది, లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కాయ గురించి అయితే పూర్తిగా నేను చెప్తాను, వీటి వల్ల ఉపయోగాలు ఏంటనేది మొత్తం అయితే చెప్తాను. అయితే స్కిప్ చేయకుండా చూడండి. ముందు మనం అయితే ఆ చెట్టుని అయితే చూద్దాం, ఇక్కడ నుంచి ఎలా కనిపిస్తుందో. ఫ్రెండ్స్ అదిగో చెట్టు చూసారా, ఆ కొండల్లో అయితే మబ్బు అయితే వచ్చింది. అదిగో చెట్టు చూసారా, కాయలు కనిపిస్తున్నాయి. జూమ్ చేద్దాము, చూపిస్తాను. చూసారా కాయలు ఎలా కనిపిస్తున్నాయో, మంచిగా అయితే కనిపిస్తున్నాయి. సో మా కెమెరా అంత క్వాలిటీ లేదు కావున మీకు సరిగా కనిపించట్లేదు. మంచి క్వాలిటీ ఉన్న కెమెరా అయితే మంచిగా కనిపించింది అనమాట ఇది. సో చూసారా మొత్తం కాయలు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నుంచి మనం అయితే తీసుకొచ్చాం అనమాట. సో ఇప్పుడు మనం కాయలను అయితే కోసుకుందాము. కాయ అయితే కోసి చూపిస్తాను. ఈ కాయ వలన ఉపయోగాలు ఏంటి ఉన్నాయి అనేది మొత్తం అయితే ఈ వీడియోలో నేను చూపిస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి. సో మనము చెప్పే ముందు ఈ ఉపయోగాలు తెలుసుకున్న ముందు ఈ కాయను అయితే ముందు కోసుకుందాము. కోయడానికి ఇదిగో నేను కొడవలు అయితే తెచ్చుకున్నాం, మనము కోసుకుందాం అనమాట. సో నేనైతే ఇప్పుడు కోస్తాను. ఇదేట్రా కోసుకోవట్లేదు. ఫ్రెండ్స్ నిజంగా కోయలేకపోతున్నాను, నిజం రా కోయలేకపోతున్నాను. కాయలు తీసుకెళ్ళామా, ఆ కాయలు ఈజీగా కోసుకున్నాయి. ఇవి అంతా గట్టిగా వస్తున్నాయి. ఇవి ఫ్రెండ్స్ ఈ కాయ కోయడానికి అయితే నాకు జామ్ అయిపోయింది. ఇది చూసారా ఎలా ఉంది. ఇది మనకు గుండెకాయలా ఉంది బా. కాయ కోయడానికి అయితే ఇంత కష్టపడింది తెలుసా. చెయ్యి అంతా జారిగా అయిపోయింది, ఇదిగో మొత్తం జారి అయిపోయింది. ఇదిగో చూసారు కదా ఈ కాయలు, ఇదిగో జిగటలు అంతా బయటకు వచ్చాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఉంది కదా, ఇదైతే తీద్దాం బయటికి. సో ఫ్రెండ్స్ ఇది కోసుకున్నాం కదా, ఇది కోసుకొని మనం ఇది తీసుకుందాము. సో ఎలా ఉంది చూసారా, కొబ్బరి బొండం ఉందా. సో కొబ్బరి బొండంలా ఉంది కదా కొబ్బరి బొండము. ఇది అయితే తీసుకుందాము. లోన ఉంది కదా ఈ గుజ్జు అయితే తీసుకుందాము. ఇదేట్రా ఎటుపట్టి ఉంది ఇది, ఏట్రా బాగా రావట్లేదు ఇది. ఇదిగో లోన అయితే ఇంకా ఉండిపోయింది. సో ఇది గుజ్జు అయితే ఇలా ఉంది. లైట్గా ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు, నేను లైట్గా ఈ గుజ్జు తిని చూస్తాను. చూసారా ఈ గుజ్జు ఇదిగో మంచిగా కనిపిస్తుంది. ఇదే ఒకసారి తిందాం ఇప్పుడు కదా. ఈ గుజ్జు తిని చూస్తాను. ఇదేట్రా బాగుందంటే లోన నోరు అంతా ఇది అయిపోయింది అనమాట. ఇది అవ్వడం అంటే ఈ గుజ్జులా రాసుకొని పోయినట్టు అయింది. అది తినేసాను. సో అలా ఉంది, తినవచ్చు ఏం కాదనమాట. ఈ గుజ్జులో మనం లైట్గా కారం సాల్ట్ వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది అనమాట. గుజ్జు తినడం వలన ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. సో మన గొంతు నొప్పి ఉంటుంది కదా, గొంతు నొప్పికి మంచిగా పనిచేస్తుంది అనమాట ఈ గుజ్జు అయితే. ఇంకా కోసి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. నా చెయ్యి అంతా జారుగా అయిపోయింది చూసారా. ఇది ఉంది కదా, లేయర్ని అయితే ఇప్పుడు కొద్దాం మనము. లేయర్ని అయితే కొద్దాము. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఉంది కదా, నేనైతే ఇది తీస్తున్నాను. పడిపోవద్దు. సో ఇది ఉంది కదా, ఈ మొత్తం ఈ గుజ్జు అయితే మనం బయట తీసేద్దాము. బయట తీసేసి గుజ్జు అయితే బయట తీద్దాము. ఫ్రెండ్స్ ఇది ఉంది కదా,
వీటిని కూర చేసి కూడా తింటారనమాట. వీటికైతే కూర చేయరు ఫ్రెండ్స్, వీటికి కాకుండా వీటికైతే కూర చేసి తింటారనమాట. సో ఇది అనమాట. ఇదిగో ఇలా చిన్న చిన్న ముక్కలు కోసి వీటికైతే కూరగా మనం వండుకోవచ్చు. బాగుంటుంది. వీటి రసం చేసి తిన్నా సో బాగుంటుంది అట ఫ్రెండ్స్. ఈ రసం చేసి తాగితే మనకు మూత్రజాలం, అదే విధంగా చర్మ అంటే స్కిన్ బాగుండడానికి పనికొస్తుంది అన్నారు. సో ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కోసుకొని వీటికైతే కూర వండుకోవచ్చు. ఈ ముదిరింది కాకుండా ఫ్రెండ్స్, ఈ ముదిరింది కాదు, ఇలాంటి లేతవి అనమాట. ఇది కాస్త ముదిరిపోయింది. లేత కాయ ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది అనమాట. లేతగా ఉంటాయి కదా కాయ, అలాంటివి మంచిగా వండుకొని తినవచ్చు అనమాట. చిన్న చిన్న ముక్క కోసి వీటికైతే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కోసి వీటికైతే మనము కూర అయితే వండుకోవచ్చు అనమాట. సో జారుగుంది ఇది కూడా. వీటిని మనం రసం చేసి కూడా తాగవచ్చు, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఒక ఇది ఒక ఆయుర్వేదిక్ కాయ ఫ్రెండ్స్. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట. సో ఈ కాయలో అయితే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. వీటికి కూర చేసి కూడా వండి తినవచ్చు. సో ఈ కాయను అయితే మనం జుట్టులు కూడా రాసుకోవచ్చు. ఈ లోన ఇది గుజ్జు ఉంది కదా, ఈ గుజ్జును తినకూడదు. ఈ గుజ్జును కూడా మనం అయితే తినవచ్చు. సో ఈ గొంతు నొప్పులు కానీ, గొంతు పట్టినట్టు అవుతున్నప్పుడు ఈ గుజ్జును మనం తాగినప్పుడు చాలా గొంతు అనేది క్లియర్గా అవుతాయి అనమాట. సో అది కాకుండా వీటిని ఈ లేయర్ ఉన్నాయి కదా, ఈ లేత లేయర్ ఉంటాయి కదా, ఈ లేయర్ని అయితే ఇలా ముదిరింది కాకుండా లేత ఉన్నప్పుడు అయితే ఈ విధంగా కోసి కూర కూడా చేసి తినవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇది అయితే ఇలాంటి చిన్న చిన్న ముక్కలు కోస్తారు కదా, చిన్న చిన్న ముక్కలు కోసి ఇది ఇలా కూర చేసినప్పుడు ఇది తినవచ్చు అనమాట. ఇది ఎలా ఉందో చెప్తాను ఇప్పుడు. ఇది అయితే ఎలా ఉందంటే మనకు నీట్గా పుల్లగా ఉన్నాయి అనమాట. చూసారా, ఈ ముక్క తిని చూసిన చిన్నది తినేను, ఎక్కువ కూడా కాదు, చిన్నది తింటే పుల్లగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదైతే పుల్లగా ఉన్నాయి. వండినప్పుడు ఎలా ఉంటుందో తెలీదు, వీటి కూర కూడా మనం చేసి తినలేదు, కానీ ఇప్పుడు నార్మల్గా తింటే లైట్గా మాకు అయితే పుల్లగా ఉంది. సో ఇది అనమాట ఈ కాయ గురించి అయితే. ఒక 4-5 ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఇది మనకు ఈ పువ్వు పూసినప్పుడు అయితే వీటి యొక్క పువ్వు చాలా అందంగా ఉంటుంది అనమాట. ఈ పువ్వు అయితే చాలా మంచిగా ఉంటుంది. చూసారు కదా, ఇది అయితే కూర వండుకొని తినవచ్చు. సో ఇది అయితే మనకు ఈ గుజ్జు మనం తీసి తలలో రాసుకోవచ్చు, లేకపోతే అలా తిన్నా మనకు గొంతు నొప్పి కూడా మూత్రజలంలో కూడా పనికొస్తుంది అనమాట. ఇదనమాట. సో మనం అయితే ఇన్ని కాయలు అయితే తెచ్చుకున్నాము. కాయ గురించి ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. ఈ కాయ గురించి నేనైతే ప్రతి ఒక్కటి అయితే ఇన్ డీటెయిల్గా చెప్పడం జరిగింది. పార్ట్ 1 వీడియోలో అయితే మీకు చెప్పలేదు, కానీ పార్ట్ 2 వీడియోలో అయితే మొత్తం చెప్పడం జరిగింది. సో కదా నేను చూపిస్తాను. ఇదిగో ఈ పొర అయితే మనము లేత పొరలు ఉంటాయి కదా, వీటికి అయితే మనము కూర చేసి తింటాము. ఈ లేత పొర అయితే కూర చేసి తింటాము. సో లోన గుజ్జు ఉంటుంది కదా, అది కూడా తినవచ్చు. ఆ తలలు కూడా రాసుకోవచ్చు అనమాట. మనకు ఎయిర్ జెల్ ఎలా ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది. కలబంద ఆల్రెడీ మీ అందరికి తెలిసిందే, కలబంద ఉంటుంది కదా, సో ఆ విధంగానే గుజ్జు ఉంటుంది అనమాట. ఆ గుజ్జు అయితే మనం తినవచ్చు. సో తలని కూడా రాసుకోవచ్చు అనమాట. సో ఇన్ని విధాలుగా అయితే ఉపయోగిస్తారు ఈ కాయని. సో మీ ప్రాంతంలో ఎలా ఉపయోగిస్తారు అనేది ఒకసారి కామెంట్ చేయండి. సో చాలా మంది అయితే నాకు కామెంట్లో అయితే వీటికి ఎలిఫెంట్ యాపిల్ అని కామెంట్ చేస్తారనమాట. సో అందరికైతే ధన్యవాదాలు, ఎందుకంటే ఇలాంటి పేర్లు మాకు తెలియపరిచినందుకు. సో ఈ విధంగానే నాకు తెలియని పేర్లు ఏమైనా ఉంటే ఆ వీడియోలో చూపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను కూడా కాయల గురించి అయితే తెలుసుకుంటాను. మీరు చెప్పిన తర్వాతే నేనైతే ఈ కాయ గురించి అయితే తెలుసుకున్నాను. వీటికి ఎలిఫెంట్ కాయలు అంటారు. ఇంకా చాలా మంది అయితే సీమబంతి పూలు కూడా అంటారనేసి కామెంట్ చేయడం జరిగిందనమాట. సో అందరికైతే ధన్యవాదాలు. సో ఈ విధంగానే నాకు అయితే తెలియని కాయలు ఏమైనా ఉంటే మా ఒరియా భాషలో అయితే మాకు తెలుస్తుంది, ఎందుకంటే మేము చదువుకున్నాము, బట్ ఇలాంటి కాయల గురించి ఎప్పుడు చూడలేదు, చదవలేదు కూడా. అందుకోసమే తెలిసిన కాయల గురించి అయితే మనము తెలుగుతో చెప్తున్నాము, తెలియని కాయల గురించి అయితే మా ఒరియా భాషలోనే మీకైతే చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాం అనమాట. సో ఇది అనమాట ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇంకా మరి క్రొత్త వీడియో అయితే మీ ముందుకుంటాను. అంతవరకు అయితే నేను సెలవు తీసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా క్రొత్త వీడియో అయితే కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.